నేను పార్టీస్ గట్టా వెళ్తాం చాలా తక్కువ. ఎప్పుడో గానీ బాగా రేరు. వెళ్ళాలి అంటేనే ఎళ్తాను. లేకపోతే పార్టీకి వెళ్ళటం నాకు ఇష్టం ఉండదు. నేను ఏం చేసినా నాకు సింగిల్‌గా ఉండటమే నాకు ఇష్టం. సింగిల్‌గానే నేను తిన్నా, తాగినా ఏదైనా సరే ఓపెన్ చెప్తున్నా. తిన్నా, తాగినా సింగిల్‌గానే 99% 1% ఎప్పుడైనా పార్టీ లేదా ఒక పర్సన్‌తో కలిసి తాగుతాను అంతే. అంతకుమించి వెళ్ళటం ఇష్టం ఉండదు. బాగా రేరు. చాలా రేర్‌గా వెళ్ళాలంటే. కానీ మొన్న 26న ఏమైందంటే క్రిస్మస్ అయిన మళ్ళా రోజుని పిలిచారన్నమాట పార్టీకి. నేను రాను కానీ రావాలని చెప్పి మొత్తం సంథింగ్ వెళ్ళిన తర్వాత అంతా బాగుంది. చిన్నదే ఇంత మాట కోసం ఇప్పటిదాకా బాగున్నారు. ఇంక పెళ్ళి సుబ్బు సాగుకు వస్తున్న అదో సామెతోటి నాకు బాగా వర్తింతుంది అనమాట. బాగానే ఉన్నారా సరేనా, చిన్నగా మాట్లాడమాటని జస్ట్ చిన్నగా సీరియస్ అయ్యారు గొడవ ఇద్దరు. ఈ సీరియస్ కొడితే ఇంచుమంది గెంటుకునేలాగా వెళ్ళారు. నాకు వేరే ఫ్రెండ్ నాకు పిలిచానా ఇలా కొట్టుకున్నారు రా అంటే నేను బయట ఉన్నాను. వెళ్ళామంట లోనికి వెళ్తే ఎందుకు గొడవ పడతానని అడిగితే లేదని ఎలాగ సంథింగ్ ఏదో చెప్పుకొచ్చారు మొత్తం ఇద్దరు గొడవ. సరే ఇందులో మనం గొడవ ఎందుకు అని చెప్పి వెళ్ళిపోండి బాగా లేట్ అయిపోయింది అని చెప్పి అయిపోయింది. బయటకు వచ్చేసాం. అక్కడ అంత పని అంతా మన వెళ్ళిన కాడ అంత పని అంతా అయిపోయింది. పార్టీ చేసుకున్నాం, తిన్నాం, అన్నీ అయిపోయి వచ్చేసాం. జస్ట్ కార్ ఎక్కి కార్ గొడవ అనమాట ఇద్దరికని. గొడవ ఏంటంటే ఏ చిన్న గొడవ, పట్టుకెళ్ళిన ఫుడ్ గిడ్ అని ఇసిరేసుకుని కారులో అలరలర చేసి లోన పెరిగి చెట్టును ఉంటాయి, కూర ఉంటాయి, అన్నీ ఒలిగిపోయి ఇంకెంత అలా పడితే అలా చేస్తారన్నమాట కార్ అని. తర్వాత ఏమైందంటే అన్న ఎందుకు గొడవ పడతారు అయింది అయిపోయింది అని చెప్పి నేను మళ్ళీ ఇలా విడదీస్తున్నాను. విడదీస్తే ఏమైపోయిందంటే వెళ్ళిపోయిన వాళ్ళే వెనక్కి వచ్చి పెద్ద పెట్టి కలడిపోయారు అనమాట. జుంపట్టిని లాగేసుకోవడం, అలాగా కార్ వేసి నొక్కేసుకోవడం అలాగా. మరి ఇంతగా గొడవ పడుతున్నారా అని చెప్పి నేను ఇలా విడదీసేలోపు ఫ్రెండ్ ఏం చేయడంటే పడిపోతే ఇలా పట్టుకున్నాను. అది ఈ కాలర్ పట్టుకున్నాడు. పట్టుకుంటే ఏమైందంటే చూడండి లింక్, ఇది లింక్ తెగిపోయింది. నాకు లింక్ తెగిపోయింది చూసారా. ఇది దీనికి ఏమైందంటే అదే ఎంగిపల్లి సుబ్బుకు సాగుకొచ్చినట్టు సరేనా. వాళ్ళిద్దరు ఏదో ఏలకోలం గొడవపడి సీరియస్ అయితే ఇబ్బంది పడింది. నాకు ఏం అదృష్టం కలితే నాకు నేను బనీ లేకుండా ఎప్పుడు నేను ఇచ్చి నాకు బయట బనీలో ఉంటుంది. అది కానీ తెగిపోయినంటే కింద పడలే, లోన్ ఉండిపోయింది, అలాగా బనీలో ఉండిపోయింది. ఏంటంటే జస్ట్ ఈ చిన్న ముక్క దొరకలేదు అనుకో, ఇంకా అక్కడ దొరకదు, నెతికినా కానీ దొరకదు, ఇంకా నేను పట్టించుకోలేదు సరేనా. జస్ట్ చిన్నది. ఎంతకేంటంటే అందులో ఒక ఫ్రెండ్ ఏలకోలంగా ఈ ఫ్రెండ్ని జస్ట్ ఇలా ఇలా అన్నాడు అంతే. ఏలకోలంగా ఇలా అన్నాడు అంతే, ఏలకోలంగా అదే చిన్నది. దానికి వేరే ఫ్రెండ్ చూసి పెద్ద గొడవ ఇలా అయింది సరేనా. అది కానీ కనిపిస్తుందా, అదృష్టం కలిసి బనీలు ఉండటం వల్ల వండిపోయింది. కానీ లేకపోతే ఇది కూడా దొరకపోదును. అక్కడ మనం ఎవరు అడుగుతాం చెప్పు, ఎవరు అడగలేం. ఎందుకంటే విడదీస్తున్నాం ఫ్రెండ్స్ని. ఒక ఫ్రెండ్ పడిపోతే వెనక్కి జస్ట్ అతని సపోర్ట్ కోసం పట్టుకున్నాడు, తెగిపోయింది. ఇప్పుడు మనం నేనేమనలేం కదా, నేను ఎప్పుడు పార్టీకి వెళ్ళను. చెప్పడానికి ఇదంతా స్టోరీ చెప్పడానికి అంటే ఎప్పుడు పార్టీకి వెళ్ళను. చాలా రేరు, బాగా రేరు. నేను తాగినా నేను సింగిల్గానే ఉంటాను, సింగిల్గానే తాగితే సింగిల్గానే తింటా. ఇది ఓపెన్గా చెప్తున్నా సరే. అలాంటిది ఆ రోజు మరి దీనికోసం వెళ్ళడం తెలదు. కానీ మొత్తం మీద ఇది ఇలా జరిగింది. ఏదేమైనా దీనికి అర్థమైందంటే ఎవరైనా ఫ్రెండ్స్ కూడా పడ్డారనుకో పక్కన నుంచి చూడండి, కాసేపు కలబడి కొట్లాడుకుని వాళ్ళే కలిసిపోతారు. మనం వెళ్ళి అయితే మన మధ్యలో వెళ్తే అయితే గొడవ పెద్ద అవుతుంది. ఎందుకంటే వీళ్ళు ఉన్నారు కదా విడదీస్తారులే అనే ఉద్దేశంతో వాళ్ళు ఇంకా ఎక్కువ రెచ్చిపోతారు. ఓకే, వీళ్ళు ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారు అని ఇంకా ఎక్కువ రెచ్చిపోతారు. అది కాకుండా మన సైడ్ ఉన్నామంటే గంటికిని వాళ్ళే సైడ్ అయిపోతారు నాకు తెలిసి. కాసేపు ఉండి వాళ్ళు సజ్జమైపోతారు. అదే నాకు తెలిసిన బెస్ట్. ఓకేనా, దయచేసి ఇలాంటికి పార్టీ అన్నప్పుడు వెళ్ళకండి. ఎందుకంటే రోజులు కూడా మంచివి కాదు. పార్టీ అనేది దూరం పెట్టుకోండి సరేనా. ఇంకోటి ఏంటంటే నేను మొన్న ఒక వీడియో పెట్టాను లక్కీ డ్రా కోసం. ఆ వీడియోలో ఒకరు కామెంట్ చేశారు రైట్, కానీ మిగతా ఎవరు కామెంట్ చేయలేదు. ఇంకా 3 ప్రైజ్లు అయితే ఆ ఒక్క నెంబర్కి ఒక్క కామెంట్కి వాళ్ళం కాబట్టి ఒక ప్రైజ్ 1000 రూపీస్ నేను ఫోన్పే చేస్తాను ఆ నెంబర్కి. ఎందుకంటే వ్యూస్ కూడా ఎక్కువ రాలేదు, ఒక 300 వ్యూస్ వచ్చినాయి, 8-9 కామెంట్లు వచ్చినాయి. అందులో కూడా అన్ని నెంబర్స్ ఎవరు పెట్టలేదు, అందులో ఒక్కలే పెట్టారు. మరి సరే ఇంకా నెంబర్ తీసుకోలేదు వాళ్ళు ఎవరు అనేది. ఇప్పుడు మళ్ళీ ఈ వీడియోకి నేను మళ్ళీ నెంబర్లో
కనిపించేలాగా క్లారిటీగా పెడతాను. ఎందుకంటే నెంబర్ నేను బాగా డార్క్ పెడుతుంటే మీకు కనిపిస్తలేదు. నేనేంటంటే కనిపించేలాగా ఓపెన్గా పెడతాను. ఎందుకంటే మీరు చూసి నలుగురు పంపించుకోండి, లైక్ చేయండి, కంపల్సరీ కామెంట్ తప్పకుండా చేయండి. నేను మరీ డార్క్ పెడితే కనిపించక ఇంట్రెస్ట్ చూపించట్లు అనిపించింది నాకైతే. అందుకే నేను ఏంటంటే కంపల్సరీ నేను కనిపించేలా పెడతాను. నూటి మీద కనిపించేలా పెట్టి దయచేసి నన్ను ఎంకరేజ్ చేయండి. వీడియో చూసి మీ పేరు మీ కామెంట్ వస్తే కంపల్సరీ లక్కీ డ్రాలో మీ పేరు కంపల్సరీ. ఫస్ట్ ప్రైజ్ అయితే 1000, సెకండ్ ప్రైజ్కి 500, థర్డ్ ప్రైజ్కి 250 కంపల్సరీ నేను వేస్తాను ఫోన్పేలోనే. అది కూడా డీటెయిల్స్ అన్నీ పెడతాను నేను వేసినవి కూడా. ఇంకోటి ఏంటంటే విషయం, కంపల్సరీ నేను ఓపెన్గా కనిపించేలాగా స్పష్టంగానే పెడతాను. తర్వాత మీరు చూసినప్పుడు మాత్రం సరేనా, మీరు చూసినప్పుడు మాత్రం జస్ట్ నాకు ఒకవేళ మీ పేరు వస్తే కనుక మీకు ఫోన్ పే చేసినప్పుడు నా నెంబర్ ఇస్తాను. మీరు ఆ నెంబర్ వాట్సాప్లో ఎక్కడ చూస్తారో జస్ట్ మీరు ఫోటోస్ తీసి పెడితే స్క్రీన్ తీసి పెడితే చాలు, అంతకు మించి ఏమొద్దు సరేనా. దయచేసి ఎంకరేజ్ చేయండి. నేను వ్యూస్ కోసం చాలా తంటలు పడుతున్నాను. సబ్స్క్రైబర్ అయితే చాలా ఉన్నా కానీ వ్యూస్ అయితే అంతగా రావట్లేదు. షార్ట్ వీడియోస్కి చాలా వస్తున్నాయి వ్యూస్, నాకైతే ఫుల్ లెంత్ వీడియోస్కి రావట్లేదు. అందుకని నేను ఈ ఉపయోగం ఊహించుకున్నాను. నన్ను ఇలాగ నార్మల్గా నా మాటలు వినటం కూడా మీకు బోర్గా ఉంటుంది సరేనా. ఏమింటారు అంతే, నేను ఇలా పెట్టుకున్నాను నేను సరేనా, ఇంట్రెస్ట్ కోసం. ఈ వీడియోలో నేను క్లారిటీగా కనిపించేలా పెడతాను. మీరు కామెంట్ చేయండి కంపల్సరీ. ఒకసారి మొన్న ఒక అతను కామెంట్ అన్న 10 సార్లు చూసినా కానీ నాకు కనిపిస్తలేదు నెంబర్ అని చెప్పాడు. నేను బాగా డార్క్ ఏ షర్ట్ అయితే తీసుకున్నానో ఆ షర్ట్లో అదే కలర్ నెంబర్ బాగా చిన్నగా పెట్టాను, అందుకని కనుక్కోలేకపోయాడు. నేనైతే ఇందులో ఓపెన్గానే పెడతాను. మీరు కామెంట్ చేయండి, మీకు తెలిసిన కూడా కామెంట్ చేయండి కంపల్సరీ. ఇంకోటి ఏంటంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి అన్న. నేను ఇంకోటి ఏం చెప్పాను, కువైట్లో ఉన్న వాళ్ళకి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. నా సబ్స్క్రైబర్లు 10,000 దాటినాయి. అందులో చెక్ చేస్తే 1% కువైట్లో వాళ్ళు చేశారు. అంటే 10,000కి 1000 మంది కువైట్లో వాళ్ళు చేశారు. కువైట్లో ఎవరైతే నాకు సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నాకు వచ్చే వ్యూస్ కూడా కువైట్ 2% లేకపోతే 1.1%, 1.5% కువైట్లో వాళ్ళు చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ నేను కువైట్ ఉన్న వాళ్ళకి. మరి ఎప్పుడైనా నేను హెల్ప్ చేయలేదు. ఖత్తర్లో నేను చాలామందికి హెల్ప్ చేశాను. ఎంతమంది హెల్ప్ చేశాను అనేది నాకు తెలుసు. కానీ మరి అదే ఖత్తర్లోనే నాకు వ్యూస్ రాలేకపోతున్నాయి. దయచేసి మీరు ఖత్తర్లో కూడా నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ దయచేసి. నేను నెంబర్లు ఓపెన్గానే పెడతాను, నెంబర్ కనిపించేలాగా ఓపెన్గా నెంబర్ పెడతాను. దయచేసి మీరు చూడండి, చూసి మీకు తెలిసిన వాళ్ళకి లేదా మీ ఫ్రెండ్స్కి కంపల్సరీ మీరు కామెంట్ చేయండి, వాళ్ళకి షేర్ చేయండి, లైక్ తప్పకుండా చేయండి దయచేసి. ఈ ఒక్కసారికి సరేనా నాకు వ్యూస్ వచ్చేలాగా సరేనా. ఈ ఉపాయం ఎందుకు ఊహించుకున్నానంటే ఏదో మీరు నా వీడియో చూస్తారు కాబట్టి మీరు 100 మందిలో కనీసం ఒక్కరైనా మీకు ఒక 1000 రూపాయలు వస్తాయి. ఇది మర్చిపోద్ది దయచేసి. మీరు కంపల్సరీ షేర్ చేయండి. మీరు ఈమోలో వాట్సాప్లో స్టేటస్ పెట్టండి దయచేసి, నాకు తెలిసినందరన్నా. ఫుల్గా చూడటం మాత్రం మర్చిపోద్దు. నేను నెంబర్ అది చాలా ఓపెన్గా పెడతాను, ఓపెన్గా కనిపించేలాగా పెడతాను. మొన్న చాలా నెంబర్ పెట్టాను, కొంతమంది చాలా ఇబ్బంది పడతారు చూసి కూడా పాపం ఏంటంటే నెంబర్ కనిపించడానికి ఫీల్ అయ్యారు. ఇప్పుడైతే నేను ఓపెన్గా పెడతాను. మీరు కామెంట్ చేయండి, మీకు తెలిసిన కూడా చెప్పండి, షేర్ చేయండి. నేను మొన్న ఒక వీడియో పెట్టాను, ఒక్కలే కామెంట్ రైట్గా చెప్పారు సరేనా. వాళ్ళకైతే లక్కీ డ్రాలో ఒకేసారి ఒక నెంబర్ అదే ఫస్ట్ ప్రైజ్ ఇస్తాను. ఎందుకంటే 1, 2, 3 తీయవసరం లేదు కాబట్టి. ఆవిడకి 1000 కంపల్సరీ నేను ఫోన్ పే చేస్తాను. ఇంకా నెంబర్ తీసుకోలేదు, కామెంట్ చేసిన నెంబర్ తీసుకోలేదు. నెంబర్ తీసుకుని కామెంట్ చేసి నేను ఆవిడకి ఫోన్ పే చేసి ఆ నెంబర్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. మీకు అంటూ నా మీద కొంచెం నమ్మకం అనేది జరుగుతుంది సరేనా. దయచేసి నెంబర్ కూడా పెట్టేసిన 4 నెంబర్స్ పెట్టాను. 4 నెంబర్లు కూడా 4 కలర్స్లో పెట్టాను. మీకు ఓపెన్ చెప్తున్నా, 4 నెంబర్ కూడా 4 కలర్లో కనిపించేలా క్లారిటీగా పెట్టాను. నేను బ్లాక్ టీషర్ట్ వేసినా కానీ నేను బ్లాక్ కలర్ పెట్టడం కాదు, మీరు కనిపించేది ఈ గ్యాప్లోనే పెట్టాను. చాలా సింపుల్గా కనిపిస్తుంది. ఎందుకంటే కనిపించకపోతే ఇంట్రెస్ట్ చూపించట్లేదు వీడియోకి. కనిపించి చూసిన వెంటనే మీరు ఫుల్గా చూస్తే వీడియో మీకు 4 నెంబర్ కనపడతాయి. ఈ 4 నెంబర్లో మీరు కామెంట్ చేస్తే కంపల్సరీ నేను వారం రోజులు మళ్ళీ ఇదే రోజుకి నేను కామెంట్ చూసి లక్కీ చేస్తాను. అందులో మీ పేరు వస్తే మీ నెంబర్ తీసుకొని నేను మీకు ఫోన్ పే చేస్తాను. నేను ఓపెన్గా క్లారిటీగా పెడతాను చూడండి సరేనా. డార్క్ కాకుండా నీట్గా 4 నెంబర్లో 4 కలర్స్లో పెడతాను. చూసుకొని మీకు అర్థమైపోతుంది, ఇబ్బంది ఏం లేదు, చాలా నీట్గా అనిపిస్తుంది నెంబర్. ఒక్కసారి చూస్తే చాలు, 2 సార్లు కూడా చూడాల్సి వస్తుంది. ఒక్కసారి మీరు స్పీడ్ పెట్టి చూసినా పర్లేదు, కనిపిస్తుంది. అంత క్లారిటీ పెట్టండి నెంబర్. 4 నెంబర్లు కూడా 4 కలర్స్ ఉంటాయి చూడండి సరే. 4 నెంబర్లు కూడా ఓకేనా. 4 నెంబర్లు కామెంట్ చేయండి మీరు చాలు.
మీ లక్కీ డ్రాలో మీ పేరు వస్తే మీకు ఫస్ట్ ప్రైజ్ అయితే 1000, సెకండ్ ప్రైజ్ అయితే 500, మూడు ప్రైజ్ అయితే 250.